విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. కిరణ్ వెళ్ళి చాలా టైం అయింది. అసలు ఆ కిరణ్ మళ్ళీ వస్తాడంటావా? ఉష చేసిన పనికి మైండ్ బ్లాక్ అయ్యి అట్టించటే వెళ్ళిపోయి ఉంటాడంటావా? ఇంత దూరం వచ్చాక పెళ్లి జరగకపోతే ఊరుకుంటామా? కిరణ్ ఖచ్చితంగా వస్తాడు, పల్లవి మెడలో తాళి కడతాడు. చూడు పల్లవి, ఆ కిరణ్ రాగానే నువ్వు డ్రామా స్టార్ట్ చేయాలి. ఎప్పట్లాగానే కిరణ్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ మెడలో తాళి కట్టించుకోవాలి. అనుకున్నట్టే జరిగిందండి. అంతా నేను అనుకున్నట్టే జరిగింది. నేను ఏదైతే జరగకూడదని భయపడ్డానో చివరికి అదే జరిగింది. ఉషా అక్క మన పెళ్లికి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూనే పెళ్లిని ఆపడానికి చెయ్యాల్సిందల్లా చేసింది. అయినా నా గొంతులో ప్రాణముండగా ఉషా అక్క అనుకున్నది నేను జరగనివ్వను. ఎలాగైనా ఇప్పుడే మన పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. మీరిప్పుడు నా మెడలో తాళి కట్టకపోతే నాకు చావే గతి. ఇంకా ఎంతకాలం ఈ నాటకాలు ఆడతావు? నిషా 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 ఏంటి నిషా అని పిలుస్తున్నాడని చూస్తున్నావా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. నీ నిజస్వరూపం బయటపడింది.
ఏంట్రా హీరోల రోడ్డుకి అడ్డంగా నుంచున్నావు? పక్కా తప్పుకో. జీప్లో ఉన్నది మా అన్నయ్య. మర్యాదగా తనను వదిలేసి వెళ్ళిపోండి. అరే సార్ నిజంగా హీరో అనుకుంటున్నాడు రా. అనుకోవడం ఏంటి, హీరోనే. మాకి దమ్కిస్తావురా? ఓ తరుణ్, తరుణ్, రే తరుణ్. తరుణ్, హలో హలో, అంబులెన్స్. మొదటి నుంచి నిషాగా ప్రేమ ప్రేమ అని నా వెంట పడ్డావు. నేను ఉషాని పెళ్లి చేసుకోవడంతో ఎలాగైనా నన్ను దక్కించుకోవాలని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని రూపం మార్చుకొని పల్లవిగా వచ్చావు. నాకు ఎంతో ఇష్టమైన సంగీతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు. నేను సింగర్గా ఎదగడానికి నాకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ నాకు దగ్గరయ్యావు. నాకు ఉషకి మధ్య దూరం పెంచడానికి ప్రొడ్యూసర్స్తో డ్రామాలాడించావు. నన్ను లొంగదీసుకోవడం కోసం చెడు అలవాట్ల వైపు నన్ను నడిపించావు. చివరికి నువ్వనుకున్నది సాధించి నాకు ఉషకి మధ్య దూరాన్ని పెంచావు. ఇక్కడే ఉన్న నీ పేరెంట్సే దీనికి సాక్ష్యం. మా కుటుంబం నాశనం కోరే మేఘనే దీనికి సూత్రధారి. నేను పల్లవి అన్నది అబద్ధమైన నువ్వే నా ప్రాణం అన్నది నిజం కిరణ్. నేను నిషానైనా పల్లవినైనా నీ మీదున్న ప్రేమ నిజం. షడప్ షడప్ షడప్. నీ మొహం చూస్తేనే పాపం. నీ మాయలో పడి దేవత లాంటి ఉషని ఇబ్బందులు పెట్టాను. చివరికి తనకి దూరం అయ్యాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అది కాదు బాబు, నేను చెప్పేది చంపేస్తా.
వెళుతుందా నా తోడు వీడిందా ఇకపైన రాలేను అంటూ నా గతమే కాలిందా నా జతయే లేనందా ఇకపైన ఒంటరి నువ్వంటూ ఈ గాయమే నన్ను గుండెల్లో గుచ్చే ఈ దూరమే నన్ను వేధిస్తుంటే అలలేని సంద్రాన్ని చూపిస్తావా కలలే అమ్మ ఉషా, నాన్ని ఊహిస్తావా నా నీడ వెళుతుందా నా తోడు వీడిందా ఇకపైన రాలేను అంటూ నా గతమే కాలిందా నా జతయే లేనందా ఇకపైన ఒంటరి నువ్వంటూ ఏం జరిగిందండి? ఆకాశమంత సహనం ఉన్న భూదేవికి కోపం వస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. శాంతి క్షమ మాత్రమే తెలిసిన ఆడదానికి పట్టలేనంత కోపం తెప్పిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. ప్రేమించటం తప్ప ద్వేషించటం తెలియని అమ్మవారు శపిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది. జరగరానిది జరిగిపోయింది. ఉష తాళిని తెంపి కిరణ్తో ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంపుకుంది. భార్య అనే నా స్థానాన్ని నాకు దూరం చేస్తున్నారు కాబట్టి 3 ముళ్ళ బంధాన్ని నేను శాశ్వతంగా దూరం చేసుకుంటున్నాను. నిన్నెలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదమ్మా. ఏ ఆడదానికి రాని కష్టం నీకొచ్చింది. ఏ భార్య ఎదుర్కొని పరీక్ష నువ్వు ఎదుర్కొన్నావు, ఏ భార్య ఇవ్వని తీర్పు నువ్విచ్చావు. బాధపడుకుషా. బాధపడాల్సింది ఉష కాదు, కిరణ్. బంగారం లాంటి భార్యను దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. శూర్పణఖ లాంటి పల్లవి మాయలో పడి సీతమ్మ వారి లాంటి ఉషను దూరం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. ఆ పల్లవి కోసం, పల్లవి కడుపులో ఉన్న బిడ్డ కోసం 12 కాపురాన్ని నాశనం చేసుకున్నందుకు వాడు బాధపడాలి. తప్పు ఎవరిదైనా బాధ మాత్రం అందరిది కదా అన్నయ్య గారు. నేరం చేసింది ఎవరైనా బలైంది మాత్రం నా కూతురి జీవితమే. రేపటి నుంచి సమాజం తరణి భర్తను దూరం చేసుకున్న భార్యలాగే చూస్తుంది. ఒంటరి ఆడదాని అంటూ వెంటపడి వేధిస్తుంది. అలా ఎప్పటికీ జరగదు. భర్త నుంచి దూరమైన నా కూతురికి నేనున్నాను చూసుకోవడానికి. నా ఇంటికి తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. రామ్మ ఉషా. క్షమించండి నాన్న. నేను మీతో రాలేను.
ఒక తండ్రిగా మీరు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నా పెళ్లి జరిపించారు. మీ బాధ్యతని మీరు నిర్వర్తించారు. కారణాలు ఏవైనా నేను నా భర్త విడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి వచ్చి మీకు భారం కాలేను నాన్న. ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది? నువ్వెప్పటికీ మా ప్రాణానివి కాని భారానివి కావే. అది మన ఇంటికి వెళదాం. లేదమ్మా, ఉషా ఎక్కడికి రాదు. తను ఇక్కడే ఉంటుంది, మా దగ్గరే ఉంటుంది. ఏ హక్కుతో ఉంటుంది అన్నయ్య గారు? కోడలుగానా? ఆ బంధం ఈ రోజుతో తెగిపోయింది కదా, మరి ఇంకే హక్కుతో ఉంటుంది? ఉషా బంధం తెంచుకుంది కిరణ్తోనే కాని ఈ ఇంటితో కాదు. ఉషా నాకు కోడలు మాత్రమే కాదమ్మా, కూతురు కూడా. నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నాకు ఆపరేషన్ చేయించి పునర్జన్మనిచ్చిన నా తల్లి కూడా. ఏం చేసినా జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేరు అంటారు. అలాగే ఏం చేసినా కూడా నాకు పునర్జన్మనిచ్చిన ఈ తల్లి రుణం కూడా నేను తీర్చుకోలేను. అయినా రుణం తీర్చుకోవాలని కూడా నేను అనుకోవటం లేదు. ఆ రుణానుబంధంతోనైనా మళ్లీ జన్మంటూ ఉంటే ఈ తల్లి కడుపునే పుడతాను. అవునన్నయ్య గారు, మా ఉష ఎప్పుడూ మాతోనే ఉంటుంది. తనెప్పటికీ మా ఇంటి దీపమే. ఆ దీపాన్ని దూరం చేసుకుని చీకట్లో మేం బ్రతకలేం. మా అమ్మా నాన్నలు చెప్పినట్టు ఉష మా ఇంటి బిడ్డ. నాకు రేణు ఎంతో, ఉష కూడా అంతే. ఉష కంట కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత మా కుటుంబానిది. అవును, ఉష బాధ్యత మా అందరిది. ఉష బాధను చూసి మీరు పడుతున్న బాధ, ఉష కన్నీళ్లను చూసి మీ కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను చూస్తుంటేనే ఉషని మీరెంతగా ప్రేమిస్తున్నారో అర్థం అవుతుంది. నా కూతురు ఎప్పటికీ ఒంటరి కాదని తెలుస్తుంది. 10 మందికి ప్రేమను పంచుతూ అందర్నీ సంతోషపెట్టే ఇలాంటి కూతుర్ని కన్నందుకు మేం గర్వపడుతున్నాం. మా ఇంటి దేవతని మీ ఇంట్లో వదిలేసి వెళుతున్నాం. జాగ్రత్తమ్మా. వెళ్ళొస్తాం వదిన గారు, వెళ్ళొస్తాం అన్నయ్య గారు.
అమ్మా ఉషా, జాగ్రత్త తల్లి. అమ్మా హారిక, ఉషని లోపలి తీసుకెళ్ళమ్మా. అమ్మా ఉషా, వెళ్ళమ్మా. రా ఉషా. ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్న, కిరణ్ పల్లవిల పెళ్లి జరగలేదు, ఆగిపోయింది. నిషా ప్లాస్టిక్ సర్జరీతో రూపం మార్చుకుని పల్లవిగా మన మధ్యలోకి వచ్చింది. జరగరాంది జరిగిపోయిందక్క. అగ్ని సాక్షిగా తాళి కట్టిన వాడితో పంచభూతాల సాక్షిగా నువ్వు నాకు వద్దని చెప్పి వచ్చేశాను. ఆయన చేసిన తప్పుని నేను ఎప్పటికీ క్షమించలేనత్తయ్య.